బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ దెబ్బకి ఖమేనీ భయపడ్డా? ఇటు అమెరికా వార్నింగ్తోని ఇరాన్ యూటర్న్ తీసుకుందా? ప్రొటెస్టర్స్ నిరసన చేస్తున్న నిరసనకారులపైన చర్యలపై ఒక్కసారిగా ఇరాన్ యూటర్న్ తీసుకుంది. ఇరాన్లో ఉరి శిక్షలు నిలిపివేయాలని ఖమేనీ ఆదేశాలని జారీ చేశాడు. 800 మంది ఉరి శిక్షకి గాను షెడ్యూల్ చేసి ఉంటే దాన్ని ఒక్కసారిగా ఇరాన్ ప్రభుత్వం ఆపేసింది. 3 వారాలుగా ఇటు ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు. ఆర్థిక మాంద్యంపై ఖమేనీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం నిరసనకారులు నిలువరించేందుకు ఇటు ఇరాన్ సంచలనమైన నిర్ణయం. ఆందోళనలు చేస్తున్న పౌరులను ఉరితీయాలని ఆదేశాలను జారీ చేసింది. గురువారం 800 మందికి ఉరిశిక్ష అమలు చేయాలనుకున్నారు. కానీ ఒక్కసారిగా అమెరికా వార్నింగ్తో వెనక్కి తగ్గింది ఇరాన్ ప్రభుత్వం. మరోవైపు ఇరాన్ సైన్యం కాల్పుల్లో ఇప్పటి వరకు సుమారు 2000 నుంచి 12,000 మంది మృతి చెందారని చెప్పేసి హ్యూమన్ రైట్స్ న్యూస్ ఏజెన్సీ చెప్పుకొస్తుంది. సో ఖమేనీకి భయపడ్డా? ఖమేనీ నిజంగానే ట్రంప్కి భయపడ్డా? భయపడి ఉండొచ్చు. ఎందుకంటారా? ఒకసారి మనం చూస్తే కనుక జనవరి 14న వెరీ ఇంపార్టెంట్ సోర్సెస్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో మాకు ఇంపార్టెంట్ సోర్సెస్ ఉన్నాయి, ఇటు నిరసన చేస్తున్న వాళ్ళని అలాగే ప్లాన్ చేసిన ఎగ్జిక్యూషన్స్ అన్నిటినీ కూడా ఆపేశారు. దాదాపు 800 ఎగ్జిక్యూషన్స్ని ఆపేశారు అంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లివెట్ ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 800 షెడ్యూల్డ్ ఎగ్జిక్యూషన్స్ ఉండే, ఆ ఎగ్జిక్యూషన్స్ని కాస్త ఇటు అమెరికా ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్స్ వల్లనే ఆ 800 మందిని మేము కాపాడాము అంటూ ఇటు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లెవెట్ ఆమె చెప్పుకొచ్చింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడింది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop. And the president understands today that 800 executions that were scheduled and supposed to take place yesterday were halted. And so the president and his team are closely monitoring this situation. And all options remain on the table for the president. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop. And the president... సో గతంలో ఇటు ప్రొటెస్టర్స్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. హెల్ప్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, మీరు ప్రొటెస్ట్ కంటిన్యూ చేయండి, మీ ప్రభుత్వాలకు సంబంధించిన ఆ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా మీరు స్వాధీనపరచుకోండి, హెల్ప్ తొందరలోనే దగ్గరలోనే ఉంది అంటూ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాయా? ఖమేనీ అయితే మొత్తానికైతే ఇటు ఎగ్జిక్యూషన్స్కి సంబంధించిన ఆర్డర్స్ని వెనక్కి తీసుకున్నాడు. 800 మంది ఆ రోజు ఎగ్జిక్యూషన్కి ఉన్నారు. దీనికి సంబంధించి ఇరాన్కి సంబంధించిన ఒక ఆఫీషియల్ ఇరాన్ నేషనల్ టెలివిజన్ లైవ్లోనే ఈ మాటలు చెప్పాడు. తొందరగా డెసిషన్ తీసుకోండి, తొందరగా తీర్పులు ఇవ్వండి, తొందరగా ఎగ్జిక్యూషన్స్ చేయండి, చంపేయండి అంటూ ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ ఒక ఇరాన్ నేషనల్ టెలివిజన్లోనే లైవ్లోనే చెప్పారు. సో ఇటు మనం ఒకసారి చూస్తే టెహరాన్ ఇటు మనం చూస్తే ఇటు ఇరాన్ రెస్పాండ్ అయింది ఈ స్టేట్మెంట్ మీద. ఇటు వైట్ హౌస్కి సంబంధించిన సెక్రటరీ క్యారోలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇరాన్ రెస్పాండ్ అవుతూ అసలు చంపడం అనేది నియర్ ఫ్యూచర్లో, అంటే ఈ దగ్గరలో మేము అసలు అలాంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు, ఇదంతా బయట నుంచి, అంటే ఇటు శత్రు దేశాలు, ఇటు ట్రంప్ కానీ మిగతా ఇజ్రాయెల్ కానీ మిగతా దేశాలు ఇటు ఇరాన్లో కావాలనే ఇలాంటి అల్లర్లని సృష్టించాయి అంటూ ఇటు ఇరాన్ అయితే రెస్పాండ్ అయింది దీనికి. ఒకసారి మనం చూస్తే అసలు మిలిటరీ డెటరెన్స్, అమెరికా మేము రెడీగా ఉన్నాము యుద్ధానికి, ఏ క్షణమైన యుద్ధానికి రాబోతున్నాము అంటూ అమెరికా రెడీగా ఉన్న సమయంలో ఇటు ఇరాన్ కూడా భయపడింది. కొంత ఎయిర్ స్పేస్ని కూడా ఒక్కసారిగా బ్లాక్ చేసేసింది. ఎలాంటి ఫ్లైట్స్ కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి అలాగే ఇరాన్కి సంబంధించిన ఫ్లైట్స్ని కూడా ఫ్లై చేయనీయకుండా ఎయిర్ స్పేస్ని బ్లాక్ చేసింది. అంటే ఏ క్షణమైనా ఇటు అమెరికా కానీ అలాగే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ని అటాక్ చేయబోతున్నాయని ప్లాన్ చేసింది. భయపడింది కొంత. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే టెన్షన్స్ ఒక్కసారిగా 2025 జూన్
జూన్లో మొదలయ్యాయి. ఇటు ఇజ్రాయెల్, అమెరికా రెండు అప్పుడు ఇరాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ రిజర్వ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బేసెస్ ఉన్నాయి అంటూ అటాక్ చేశారు. వెంటనే ఇరాన్ రెస్పాండ్ అయింది. ఇరాన్ ఖతర్లో అమెరికాకు సంబంధించిన బేసెస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అమెరికాకు సంబంధించిన ఆర్మీ మిలిటరీ బేసెస్, వాటిని టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇరాన్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. దాని తర్వాత డిసెంబర్ 2025లో మనం ఒకసారి చూస్తే కనుక ఒక్కసారిగా రియాల్, ఈ 12 రోజుల యుద్ధం, జూన్లో జరిగిన ఈ 12 రోజుల యుద్ధం తర్వాత డిసెంబర్లో రియాల్ వాల్యూ 90% పడిపోయింది, ఇన్ఫ్లేషన్ 60% పెరిగింది. సో ఒక ట్రాప్లో ఉండిపోయాము, ఖమేనీ వద్దు మాకు అంటూ నిరసనకారులు ఇటు 50 ప్రావిన్సుల్లో 50 ప్రావిన్సెస్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చేశారు. సో వీటిని ఇంటర్నల్గానే ఏదో ఒక రకంగా అణిచివేయాలన్న ఉద్దేశంతో ఇటు ఫారెన్ మినిస్టర్ అరగాచి ఆయన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ప్లాన్స్ ఇవన్నీ ముందుకు తీసుకొచ్చాడు. ఇటు జ్యుడిషియరీ చీఫ్ గోలం హుసేన్ మోసేన్ ఆయన కూడా ఇటు నేషనల్ టెలివిజన్, ఇరాన్కి సంబంధించిన టీవీలో ఫాస్ట్గా ట్రయల్స్ చేయండి అండ్ ఎగ్జిక్యూషన్స్ చేయండి అంటూ ఇరాన్కి సంబంధించిన ఒక స్టేట్ టెలివిజన్లోనే ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఏమన్నాడంటే ఈ జ్యుడిషియరీ చీఫ్, ఒకవేళ మీరు డిలే చేస్తే కనుక ఈ నిరసనకారులు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అంటూ వెంటనే వాళ్ళని అనగదొక్కాలి అంటే మీరు ఈ ఎగ్జిక్యూషన్స్ చేయాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇట్లా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ వీలైతే ఒక రిపోర్ట్ని వెల్లడించారు. ఆ రిపోర్ట్లో 2500 మంది నుంచి దాదాపు 3400 మందిని ఇప్పటిదాకా చంపి ఉండొచ్చు. అలాగే ప్రస్తుతానికి ఇరాన్ జైళ్లలో 18,000 మంది, ఇరాన్ జైళ్లలో ప్రస్తుతానికి 18,000 మంది ఇప్పటికీ జైల్లో ఉన్నట్టు ఈ న్యూస్ ఏజెన్సీ చెప్పుకొస్తుంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక పక్కన అందరూ ఇటు అమెరికా ఇరాన్ యుద్ధానికి వెళ్ళకుండా ఉండేలాగా ఇటు ప్రపంచ దేశాలు అయితే ప్రస్తుతానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు ఇరాన్కి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలు, ఇటు టర్కీ, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కూడా గతంలో ఇరాన్ని అపోజ్ చేసినా కూడా ఇప్పుడు ఇరాన్తో అమెరికా యుద్ధానికి వెళ్తే ఇమీడియట్గా ఇరాన్ పక్కనే మిలిటరీ బేసెస్ ఉన్న ఖతర్ని అటాక్ చేస్తుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని, అలాగే మిగతా దేశాలన్నింటినీ కూడా అటాక్ చేస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో మాకు శాంతి కావాలి అన్న ఉద్దేశంతో ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు శాంతిని కోరుతున్నాయి. దీనికి సంబంధించి ట్రంప్ ఏం మాట్లాడారో ఒక్కసారి ట్రంప్ మాట్లాడలోనే వినే ప్రయత్నం చేద్దాం. Some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping. And there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if it happens, we'll all be very upset, including you will be very upset. But that's just gotten to me, some information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. Today was going to be the day of execution. The executions have stopped, will be stopped అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. సో అమెరికా ప్రెషర్ వల్లనే ఇటు ఇరాన్లో ఎగ్జిక్యూషన్స్ అన్నీ ఆపేశారు. మేము దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని. ఒకవేళ ఇది కాకపోతే మిలిటరీ యాక్షన్కి మేము రెడీగా ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ట్రంప్ అయితే తన ప్రెషర్ వల్లనే ఇటు ఇరాన్లో 800 మంది బతికిచ్చాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇరాన్లో ఇప్పటికీ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఉంది, ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు. ఇటు ఇలాన్ మస్క్కి సంబంధించిన స్టార్ లింక్నే యూజ్ చేస్తున్నారు ప్రపంచ దేశాలతో సంప్రదించడానికి నిరసనకారులు. సో మొత్తం మీద ఇంటర్నెట్ బ్లాక్అవుట్, దాంతోపాటు 18,000 మంది ప్రస్తుతానికి జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ నిరసనకారుల పరిస్థితి ఎలా ఉంది? ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయా? ఒక లేటెస్ట్ అప్డేట్, దానికి సంబంధించిన విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. Some other little things.
అమెరికా ప్రెషర్ వల్లే మొత్తానికైతే ఇటు ఇరాన్లో ఎగ్జిక్యూషన్స్ ఆగాయి అంటూ ఇటు వైట్ హౌస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. సో నిరసనకారులని అనగదొక్కాలి అన్న ఉద్దేశంతో ఇరాన్ చాలామందిని చంపేసింది. ఇప్పటికే 2,500 నుంచి 3,400 మందిని చంపినట్టు ఇటు హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఒక న్యూస్ ఏజెన్సీ చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద మనం నిరసనకారులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 50 ప్రావిన్సుల్లో కూడా ఇప్పటికీ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఖమేనీ ప్రభుత్వం కొంత టైట్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిరసనలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 18,000 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనికి సంబంధించి వైట్ హౌస్ నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. చాలా క్లియర్గా ఇటు ఇరాన్లో 800 మందిని ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉరితీసే వ్యక్తులని, ఉరి తీయబడబోయే వ్యక్తులని మేము కాపాడాము అంటూ ఇటు వైట్ హౌస్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ క్యారోలిన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకసారి క్యారోలిన్ ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. Executions. So I've been told that a good authority. We'll find out about it. I'm sure if happens. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop. And the president understands today that 800 executions that were scheduled and supposed to take place yesterday were halted. And so the president and his team are closely monitoring this situation. And all options remain on the table for the president. What I will say with respect to Iran is that the president and his team have communicated to the Iranian regime that if the killing continues, there will be grave consequences. And the president received a message, as he revealed to all of you and the whole world yesterday, that the killing and the executions will stop.